ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్యూక్ 200 రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ డ్యూక్ 200 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. అండ్ దిస్ ఈజ్ ద డ్యూక్ 200. ఇందులో మనకి ఇంజన్ వచ్చేసి 199.5 cc ఇంజన్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ DOHC అండ్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్ ఇంజన్ అనేది మనకి లభిస్తుంది డ్యూక్ 200. పవర్ వచ్చేసి ఫ్రెండ్స్ 25.83 PS ఎట్ ది రేట్ ఆఫ్ 10,000 RPMలో ఉంటుంది మనకి డ్యూక్ 200లో. అండ్ టార్క్ వచ్చేసి 19.5 Nm ఎట్ ది రేట్ 8,000 RPMలో ఉంటుంది మనకి డ్యూక్ 200. మీరు గేర్స్ చూసుకోవచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ గెయిన్ ట్రాన్స్మిషన్ అనేది దొరుకుతుంది మనకి దీంట్లో. ఫుట్ పెక్స్ ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే రేర్ ఫుట్ పెక్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి రేర్ వచ్చేసి WP మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఉంటుంది మనకి. ఇది సెట్ చూసుకోవచ్చు మనకి స్టెప్ బై స్టెప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిక్విడ్ కూల్ సెటప్ అనేది ఉంది. అండ్ చాయిస్ ఇది. అండ్ స్ప్లిట్ చాయిస్ ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ వచ్చి. మీరు ఇక్కడ డ్యూక్ 200లో ఫ్రంట్ చూసుకుంటే విత్ ABS సెన్సార్. అండ్ టైర్ వచ్చేసి 110/70 సెక్షన్ టైర్ ఉంటుంది ఫ్రంట్. అండ్ విత్ డిస్క్ ఉంటుంది. అండ్ ABS విత్ ABS. అండ్ ఇక్కడ ABS వచ్చేసి డిస్క్ వచ్చేసి బైబ్రెంబో. ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే మనకి WP USD 43 mm సస్పెన్షన్ ఉంటుంది మనకి డ్యూక్ 200లో. రేర్ చూసుకుంటే మనకి 150/60 సెక్షన్ టైర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ABS ఉంటుంది. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. రేర్ అండ్ ఫ్రంట్ ఉంటుంది మనకి. అంతేకాకుండా డిస్క్ ఉంటుంది. ఇక్కడ ABS సెన్సార్ చూసుకోవచ్చు మీరు మన అంతేకాకుండా బ్యూటిఫుల్ అల్యూమినియం స్వింగమ్ ఉంటుంది మనకి అల్యూమినియం తోటి. అండ్ ఇది వచ్చేసేమో అల్నర్వెల్ ఎగ్జాస్ట్ ఉంటుంది ఇది మనకి. అండ్ డ్యూక్ 250లో మనకి ఎగ్జాస్ట్ బయటకు అనేది ఉంటుంది మనకి అక్కడ. సో డ్యూక్ 200లో మాత్రం అండర్బెల్ట్ ఎగ్జాస్ట్ వస్తుంది మనకి ఇక్కడ. అండ్ డ్యూక్ 200లో BS6 వేరియంట్ వచ్చేసి మనకి 150 kgs వస్తుంది అనమాట. BS6లో మనకి డ్యూక్ 200 వెయిట్ పెరిగిపోయింది మనకి. ఫ్రంట్ అండ్ రేర్ విత్ ABS. అండ్ డ్యూక్ 200లో మనకి బోత్ ABS తోటి వస్తుంది మనకి. ఫ్రెండ్స్, మనకి లెంత్ వచ్చేసి 2050 mm ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి 730 mm ఉంటుంది మనకి. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 35 kmpl కూడా వస్తుంది మనకి ఇక్కడ. మనకి ఫ్రంట్ వచ్చి మనకి హాలోజన్ బల్బ్ ఉంటుంది, హాలోజన్ హెడ్ లైట్. అండ్ ఇవి వచ్చేసి DRLs. అండ్ ఇండికేటర్స్ ఏమో LED ఇండికేటర్స్ ఉంటుంది మనకి. రేర్ వచ్చేసి మనకి LED టైల్ లైట్ ఉంటుంది బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనం LED ఇండికేటర్స్ ఏముంటున్నాయి బ్యాక్ కూడా మనకి రేర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డ్యూక్ 200 ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి మోడ్ అండ్ సెట్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి సైడ్ స్టాండ్. అంతేకాకుండా లో ఫియర్ ఇండికేటర్ ఉంటే చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసాము మనకి సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసాము ఇంజన్ ఫ్యూల్ గేజ్. అండ్ ఇక్కడ వచ్చేసాము RPM ఇండికేటర్. ఇక్కడ న్యూట్రల్ లైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ABS. అండ్ ఇక్కడ ఇది ఆఫ్ ఉంటేనే మనకి ABS పనిచేస్తుందని అర్థం ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ తక్కువ ఉన్న, అంతేకాకుండా సైడ్ స్టాండ్ తీయకుండా ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తే ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ RPM ఇండికేటర్స్ అండ్ స్పీడ్ అండ్ ఓవరాల్ టైం ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అండ్ టర్న్ ఆన్ ఇండికేటర్స్. అండ్ ఇది చూసుకుంటే మనకి హారన్ ఉంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది ఇక్కడ. ఇది ఇంజన్ కిల్ స్విచ్. అండ్ ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్. అండ్ దీనికి మనకి సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది, నో క్విక్ స్టార్ట్.
ఇది ఫ్రెండ్స్ డ్యూక్ 200 ఒక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ బైక్స్ రివ్యూస్ తీసుకొస్తానని కోరుతూ, అంతేకాకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను కేటీఎం షోరూమ్కి వెళ్ళి డ్యూక్ 200 అంతేకాకుండా కొన్ని షూట్స్ తీసుకున్నప్పుడు నేను కేటీఎం వాళ్ళతో అడిగిన ఏమంటే, ఇప్పుడు మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇస్తారని అడిగిన. సో వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే మీకు డ్యూక్ లవర్స్ కానీ కేటీఎం లవర్స్ ఎవరున్నా కానీ ఈ వీడియో చూసినప్పుడు ఒకవేళ బైక్ కొనాలనుకుంటుంటే సో మీరు వెళ్ళి కేటీఎం ఎల్బీ నగర్ షోరూంలో కన్సల్ట్ అవ్వచ్చు. మీరు నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. సో డిస్కౌంట్ ఎంతనో చెప్పలేను నేను, బట్ డిస్కౌంట్ అయితే పక్కా ఇస్తారు మీకు నా పేరు చెప్తే మీకు. సో ఇది కేటీఎం లవర్స్కి అంతేకాకుండా బైక్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రతి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి 2 డేస్కి ఒక వీడియో పెడదాం అనుకున్నాను నేను. అట్లనే చేసిన, లైక్ డిసైడ్ అయిన నెక్స్ట్ డే నుంచి అట్లనే చేసిన. ప్రతి 2 డేస్కి ఒక వీడియో పెడుతున్నా. కాకపోతే సూర్యాపేటలో మనకి ఇది లేదు, కేటీఎం షోరూమ్ లేదు. సో కేటీఎం షోరూమ్ లేదని చెప్పేసి నాకు కొంచెం హైదరాబాద్లో పని ఉండేది. సో హైదరాబాద్ వెళ్ళినా. అంతేకాకుండా షూట్ చేద్దామని పోయినప్పుడు దారుణమైన వర్షాలు, అసలు 2-3 డేస్ లైన్ వైజ్గా వర్షాలు పడ్డాయి. దిల్సుఖ్ నగర్ అయితే మొత్తానికి మినిగిపోయింది. లైక్ ఇక్కడ దాకా లైక్ ఛాతీ వరకు వాటర్ వచ్చేసిన మొత్తం. సో అంతేకాకుండా షూట్ తీనికి వీలు పడలే అబ్బా. అందుకనే ఇక నా లాగరిథం ఏదైతే ఉందో అల్గారిథం మొత్తం ఖరాబ్ అయిపోయింది. లైక్ ప్రతి 2 డేస్కి పెడదాం అనుకున్న వీడియో ఇప్పుడు దగ్గర 6-5 డేస్ గ్యాప్ వచ్చింది. సో పర్లేదు, అండ్ ఛానల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. లైక్ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది, వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి, మొత్తం పెరుగుతున్నాయి. ఛానల్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ నా వైపు అయితే లైక్ ఐ విల్ ఆల్మోస్ట్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎట్ టైమ్ ఐ విల్ అప్లోడ్ ద వీడియోస్. టైంకి నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్, కానీ ఐ నీడ్ సపోర్ట్. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్కి మీ ముందుకు వస్తానని కోరుతూ, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుతూ, అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.